ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకో వాళ్ళు పాపం ఉరికి మేము చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రజల్ని. సరే, ప్రజలు కూడా ఇచ్చిన అవకాశం. మరి దాదాపుగా 20 రోజులైన దాటినా అసలు చేయాల్సిన పని మొదలు పెట్టకుండా ఏదో అప్పులున్నాయి అని చెప్పి ప్రతిరోజు అదే పాట పడతా ఉన్నారు. ప్రజలేమో పథకాల కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీల, హామీల, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆశల గురించి, పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే మేమేందో పత్రాలు ఇస్తామని ఒకవైపు, అప్పులున్నాయని ఇంకోవైపు ప్రతిరోజు ఏదో పాడిందే వాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు. దాని మీద గత ప్రభుత్వంగా, ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగినాం. ప్రజలన్నీ చూసిండ్రు. తెలంగాణ ప్రజలు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు, విన్నారు. మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. మళ్ళీ ఇది ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు, కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, టేబుల్ మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా చర్చ చేశారు. అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయితే గతంలో వేయలేదు అని చెప్పేదో చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బొక్కవర్లో పడ్డారు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 19.5 గంటలే ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం. దాని కారణాలు చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. అప్పుడు అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్ లో